గంగా చంద్రముఖిగా మారినట్టు కవిత ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్గా మారుతోంది. ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు బీఆర్ఎస్ కూడా ఓ కాంగ్రెస్ బీజేపీ లాగేనని. అంటే ఆమె ఇక నాన్న కేసీఆర్ అనే కలరింగ్ సింపతిని గెయిన్ చేసుకునే పనికి స్వస్తి పలికిందన్నమాట. ఇక తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కోసం, ప్రత్యేక వేదిక కోసం ఎదురు చూస్తున్నది. ఇంకా తను తండ్రి చాటి బిడ్డగా చెప్పుకోవడాన్ని ఆమె టీం కూడా ఒప్పుకోవడం లేదు. ఒక రకంగా ఇది ఆత్మవంచన లాంటిది. అందుకే ఆమె ఇక కేసీఆర్ పరిపాలనను, బీఆర్ఎస్ను ఏకిపారేయాలని డిసైడ్ చేసుకున్నది. ఇక అన్న కేటీఆర్ సంగతి సరే సరి, ఎవరిని వదిలిపెట్టేలా లేదు ఆమె. గ్రూప్ 1 విద్యార్థుల విషయంలో ఆమె చేస్తున్న ఆందోళనలో ఆమె కొత్త రూపు, కొత్త రక నిర్ణయం ఆ మాటల్లోనే బయటపడుతున్నది. ఆమె మొదట్లోనే సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం, మేం తప్పు చేశామని ఒప్పుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మాటల పదును పెంచింది. కేసీఆర్ పరిపాలనతో తప్పులు జరిగాయని ఒప్పుకున్నది. పశ్చాత్తాపం ప్రకటించుకున్నది. తను ఆ ప్రభుత్వంలో భాగస్వామిని. అవును, ఆ తప్పుల్లో, ఆనాటి పాలనా అవకతవకల్లో తను కూడా ఉన్నానంటూ తెలంగాణ ప్రజలకు సరెండర్ అయిందామె. దీని వెనుక ఆమెకుండే పొలిటికల్ స్ట్రాటజీ ఆమెకుంది. అది వేరే విషయం. ఇది ఇంకా స్పష్టమైన కార్యరూపం దాల్చుకోనుంది. ఆమె త్వరలో చేపట్టబోయే జిల్లాల పర్యటనలో ప్రజలకు తన లక్ష్యం, తన ఉద్దేశాలన్నీ వివరించేందుకు ఆ కార్యక్రమాన్ని ఓ వేదికగా ఉపయోగించుకోనుంది.